ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు జరిపారు. గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, పిండి వంటలు, హరిదాసు, చెరుకు గడలతో ఈ వేడుకలను చేపట్టారు. విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్, లెక్చరర్స్, పూర్వ విద్యార్థులు సైతం ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఏవిఎన్ కాలేజీలో ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఏవిఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ భోగి మంటలు, అలాగే తోడపెద్దులతో కొత్త బట్టలు ధరించి ఇక్కడ కాలేజీ విద్యార్థులతో పాటు కాలేజీ సిబ్బంది కూడా ఈ సంక్రాంతి సంబరాలను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకున్నారు, ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు, ప్రతిఫలం మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్రిన్సిపల్ కృష్ణకుమార్ గారితో పాటు మిగతా సిబ్బంది ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఏడాది ఏ విధంగా జరుగుతున్నాయి కాలేజీలో? ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయిన పిల్లలందరికీ మన సాంప్రదాయ వస్త్రధారణ, మన సాంప్రదాయ వంటకాలన్నిటిని రుచి చూపించి మన సాంప్రదాయం ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలకి తెలియజేయాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా కాలేజీలో ట్రెడిషనల్గా ఫ్లాష్ మాబ్లు అవన్నీ ఫెస్ట్లో మేము చేస్తాము. అలాగే సాంప్రదాయం అంతా మనం చూపించాలని సంక్రాంతి సంబరాలు చేసుకుంటామండి. నేను మిసెస్ ఏవిఎన్ కాలేజ్ వచ్చిన తర్వాత నేను పల్లెటూరుకి వెళ్ళి నా పండగను ఎంజాయ్ చేయలేకపోయాననే బాధనే మర్చిపోయానండి. ఎందుకంటే ఈ ఒక్కరోజు మేము అందరం మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ అన్ని సెటప్ ఇక్కడ ఒక విలేజ్నే తీసుకొస్తామండి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా. మనం అక్కడ ఫ్యామిలీలు ఇంతమంది ఉండవు, ఇంతమంది మధ్యలో డూడు, బసవన్న, అలాగే మీరు గంగిరెద్దులు, అలాగే మన హరిదాసు, భోగి మంటలు ఇవన్నీ చూసారు కదా. సో ఇంత గొప్ప అంటే 3 రోజుల పండుగని మేము ఒక్కరోజు సెలబ్రేట్ చేసేసుకొని మేము హ్యాపీగా ఈ రోజుతో, ఈ మెమరీస్తో మేము సంవత్సరం అంతా గడిపేస్తామండి.